హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక్కడ చూడండి మనకి రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ సుప్రీం కోర్ట్‌లో వాదనలు వినిపించడానికి ఆగస్టు 5వ తారీఖు కి సన్నద్ధం అవుతుందనమాట. సో, ఇది ఈ ప్రాబ్లమ్ ఏంటనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఈ లోకల్, నాన్ లోకల్ అనే దానిపైన చాలా ఒక 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఈ రచ్చ అనేది జరుగుతూనే ఉంది. సో, ఈ తెలంగాణ, ఏపీ సెపరేట్ అయ్యి 10 సంవత్సరాలైన సందర్భంగా లాస్ట్ ఇయర్ నుంచే మనకు ఈ గొడవ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనమాట. సో, అయితే దీనికి సంబంధించి జీవో 33 కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ జీవో 33 అనేది కరెక్ట్‌గా లేదని చెప్పేసి విద్యార్థులు, లేదు ఇది కరెక్ట్‌గానే ఉంది అని చెప్పేసి గవర్నమెంటు ఇవన్నీ ఈ వాదనలైతే హైకోర్టులో కేసు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకొచ్చింది? ఏంటి? అనేది ఒకసారి మనం చూద్దాము. సో, ఇక్కడ చూడండి వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా 5న సుప్రీంకోర్టు ముందుకి కేసు వస్తుండటంతో మంత్రివర్గంలో చర్చ జరుగుతుందన్నమాట. తక్షణమే ఏజీతో చర్చించాలని వైద్య మంత్రికి సీఎం సూచించారు. సో, ఇక్కడ చూడండి రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పేసి అంటున్నారు. సో, అసలు రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? అసలు విద్యార్థుల ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఈ ఎంబీబీఎస్‌కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్స్‌కి సంబంధించినటువంటి ఈ గొడవ ఏంటి అనంటే అసలు ఈ వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరడానికి రాసే నీట్ పరీక్షకు ముందు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారే ఇక్కడ స్థానికులుగా స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై 19న జీవో ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణ స్థానిక కోటాలో వైద్య విద్యలో సీటు పొందాలంటే ఇక్కడ 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 తరగతులను వరుసగా ఇక్కడనే చదివి ఉండాలన్నమాట. ఇది ఆ జీవోకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. అయితే అంతకుముందు ఎలా ఉండేది అనంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎక్కడైతే 4 ఏళ్ళు చదివి ఉంటారో అక్కడ వీళ్ళు లోకల్ అవుతారు అని చెప్పేసి మనకు కండిషన్ ఉండేది. అది అందరికీ తెలిసిందే. అంటే 7 ఏళ్లలో గరిష్టంగా 4 ఏళ్ళు తెలంగాణలో చదివిన వారికి ఇక్కడ స్థానికులుగా అర్హత లభిస్తుందన్నమాట. ఈ కోటాలో 85% సీట్లు ఉంటాయి. అన్రిజర్వ్డ్ కోటాలో 15% సీట్లు ఉండేవి. గత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర నిబంధనలే వర్తింపజేయడంతో 15% సీట్లలో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు పోటీ పడేవారు. ఇప్పుడు 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 15% అన్రిజర్వ్డ్ సీట్లు తీసేసి మొత్తం 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జీవో తీసుకొచ్చింది. సో, ఇదండి జీవో గవర్నమెంటు ప్లాను ఇదనమాట. అయితే ఇక్కడ చూడండి విద్యాశాఖలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ స్థానికత అంటే గతంలో మాదిరిగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో తొలుత 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ల చదువును చూస్తారు. ఒకవేళ 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు చదువు తెలంగాణలో లేకుంటే 6 నుంచి ఇంటర్ వరకు 7 ఏళ్లలో 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవాలి. అంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, 7 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్థానికుడిగా పరిగణిస్తారు. వీరికి 85% సీట్లను కేటాయిస్తారు. అన్రిజర్వ్డ్గా పిలిచే స్థానికేతర కోట 15%కి రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మరో 3 కేటగిరీల వారు పోటీ పడవచ్చు. సో, ఇదండి ఇక్కడ చూసారు కదా బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ ఇట్లాంటి వాటన్నిటికి ఏమో ఈ విధంగా తీస్తున్నారు. సో, ఎంబీబీఎస్, బీడీఎస్‌కి మాత్రమేమో ప్రీవియస్ 4 ఇయర్స్ 9th, 10th, 11th, 12th ఈ విధంగా ఉంటేనే అంటే ఇక్కడ చదివితేనే లోకల్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో, ఇక్కడ చూడండి ఒకవైపు కోర్టులో తుది నిర్ణయం రాకముందే అడ్మిషన్ల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు గతేడాది స్థానికత వివాదంలో కోర్టును ఆశ్రయించిన సుమారు 100 మందికి వైద్య విద్యలో సీట్లు కేటాయించారు. ఇక
ఇది జరిగి ఏడాది గడిచింది. ఇప్పుడు మళ్ళీ అదే జీవోతో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో మరోసారి విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ వాసులమైన వేర్వేరు కారణాలతో ఇతర రాష్ట్రాలతో 9, 10 తరగతులు చదివితే స్థానికత వర్తించడం లేదని, తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ విద్యార్థులు కోర్టుకు విన్నవిస్తున్నారు. పైగా విద్యాశాఖ తరహాలో 15% అన్రిజర్వ్డ్ కోటా ఉంటే ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ వాసులైతే ఆ కోటాలో సీటు పొందే అవకాశం ఉండేదని వారు చెబుతున్నారనమాట. సో ఇప్పుడు ఆ 15% కూడా లేదు కాబట్టి అసలు వీళ్ళు చదవడానికి తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ చేయడానికి అసలు సంబంధమే లేకుండా పోతుంది. సో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి విద్యార్థుల యొక్క వాదన అనమాట. సో తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం ఏమంటుంది, 7 ఏళ్ల వ్యవధిలో గరిష్టంగా 4 ఏళ్లను పరిగణలోకి తీసుకుంటే కొందరు విద్యార్థులు 4 ఏళ్ళు చదవకపోయినా 6, 7 లేదా 8, 9 తరగతులు ఇక్కడే చదివినట్లు తప్పుడు ధృవపత్రాలతో వైద్య విద్యలో సీట్లు పొందుతున్నారని, ఇదే వ్యవహారం కాలేజీ వర్సిటీ పరిశీలనలోనూ వెల్లడైందని చెబుతోంది. అందుకే తాము 9 నుంచి 12 వరకు వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలనే నిబంధన తీసుకొచ్చామంది. సో ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అనమాట. సో ఈ కండిషను ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు పెట్టి మీరు 4 ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఇక్కడే చదువుకుంటారు వాళ్ళు. మీరు ఇప్పటికిప్పుడు ఈ కండిషన్ తీసుకొస్తే ఇప్పుడు తెలియని కండిషన్ని ఎవరు మాత్రం ఇంప్లిమెంట్ చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు 9 నుంచి 12 వరకు, ఇప్పుడు 12వ తరగతి కంప్లీట్ అయిన పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పేరెంట్స్ యొక్క జాబ్ పర్పస్లో 1-2 సంవత్సరాలు వేరే స్టేట్లో చదువుకొని ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఇప్పుడు పెట్టి ఇప్పుడే ఇది ఇంప్లిమెంట్ చేస్తామంటే కుదరదు కదా. సో ఇప్పుడు మీరు జీవో తీసుకొచ్చి దీన్ని 4 ఇయర్స్ తర్వాత, అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు 9వ తరగతిలో ఉన్న పిల్లలకి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మీరు జీవో తీసుకొచ్చి ఓకే ఇప్పటి నుంచి మేము 4 సంవత్సరాలు ఇక్కడ చదివితేనే లోకల్ అవుతామన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో ఇప్పటి నుంచి ఇక్కడే చదువుకొని ఇక్కడే లోకల్ అవుతారనమాట. అంతేగాని మీరు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి దాన్ని కండిషన్ ఇలా చేస్తామని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నిజంగా తెలంగాణ పిల్లలే నష్టపోతున్నారు ఈ కండిషన్ వల్ల. నిజంగా వాళ్ళతో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళే వాళ్ళు ఏదో 1-2 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి అక్కడ చదువుకోవాల్సి ఉంటుంది, తప్పదు. సో అలాంటి వాళ్ళకి మరి అన్యాయం జరిగినట్టే కదా. ఇక్కడ మీరు తెలంగాణ పిల్లలకి న్యాయం చేసినట్లు ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఓకే, సో స్థానికతపై అదే నిర్లక్ష్యం అని చెప్పి ఇంకొక న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ అయితే వచ్చిందనమాట. సంవత్సరం నుంచి మెడికల్ స్థానికత నిర్ధారించకుండా టైంపాస్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ మొదలయ్యాక సర్కారు ఉరుకులు పరుగులు ఇప్పుడు పెడుతుంది. సో ఇప్పటికే జీవో 33కి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తరహాలో ఉత్తర్వులు వచ్చాయన్నమాట. ఉలిక్కిపడిన ప్రభుత్వం ఏజీ దగ్గరికి మంత్రి పరుగులు. ఆగస్టు 5న సుప్రీంకోర్టులో జరగనున్న వాదనలు. సో ఇదండి పరిస్థితి. తెలంగాణ, ఏపీ 2 హైకోర్టులు కూడా ఇట్లాంటి జీవోకి కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది పేరెంట్స్ వీళ్ళు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీలో నిరసన చేపట్టడం జరిగిందనమాట నిన్న. సో నీట్ 2025 మెడికల్ సీట్ల భర్తీలో జీవో 33ను అమలు చేసి స్థానిక విద్యార్థులకు 80% సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇది జరిగిన విషయం అనమాట. సో ఈ పాయింట్లో అసలు మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కింద కామెంట్స్లో రాయండి. సో అందరు విద్యార్థులు తెలంగాణ వాళ్ళే, ఓకే వేరే స్టేట్ వాళ్ళని మీరు తీసుకురాకండి. బట్ కండిషన్ ఎలా ఉండాలి? విద్యార్థులు తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళు అనే విధంగా ఉండాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళని కూడా మీరు తెలంగాణ వాళ్ళు కాదనే విధంగా మీరు కండిషన్లు పెడితే అది వాళ్ళకు అన్యాయం చేసినట్టే అవుతుంది. దయచేసి ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఆ స్థానికత అనేది ఏ విధంగా డిసైడ్ చేయాలి అనే దానికి ఒక కరెక్ట్ ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో సింపుల్గా అయిపోతుంది కదా, ప్రీవియస్ 4 ఇయర్స్ ఇక్కడ చదివితేనే లోకల్ లేకపోతే నాన్ లోకల్ అన్నట్టుగా చెప్తే మాత్రం అది కరెక్ట్ కాదు. సో వీటికి వేరే ఇంకేమైనా మేధావులంతా కూర్చొని ఓకే ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ మీరు డిసైడ్ చేసి దానికి కావాల్సిన పీరియడ్, ఇప్పుడు 4 ఇయర్స్ ఇక్కడ చదవాలని పెట్టారు అనుకుందాం. సో ఆ 4 ఇయర్స్ చదవాలి అని అంటే మీరు ముందు చెప్పాలి కదా. ముందు చెప్పకుండా ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అవుతుంది అది? సో అంటే ఇప్పుడు చెప్తే అది 4 ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి మీరు. ఆ 4 ఇయర్స్ ఇక్కడే చదువుకుంటారు ఇప్పటి నుంచి. ఇప్పుడు 9th క్లాస్ నుంచి ఇక్కడే చదువుకున్న వాళ్ళు
4 ఇయర్స్ తర్వాత ఇక్కడే లోకల్ అవుతారు. అప్పటిదాకా ఇంతకు ముందు ఉన్నటువంటి కండిషన్సో లేకపోతే ఇంకా వేరే కండిషన్స్, వేరే రూల్స్, రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే అవి ఫ్రేమ్ చేసి ప్రాపర్‌గా అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలని నేను అనుకుంటున్నాను. సో, దీనిపైన పేరెంట్స్, స్టూడెంట్స్ మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి కామెంట్స్‌లో. సో, అప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ది బెస్ట్.